వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. సాయి ధరమ్ తేజ్తో పవర్ స్టార్ ఫ్రెండ్ మూవీ 2.0 ఖాతాలో 2 రికార్డులు. బాలయ్య, తేడా సింగ్, మామ్ను వెంటాడుతున్న బాహుబలి, డీజే ఈవెంట్కి 15 మంది డైరెక్టర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. టాలీవుడ్లో నిర్మాతగా కంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత శరత్ మరార్ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి సినిమా చేయబోతున్నారట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. టాలీవుడ్ లో నిర్మాతగా కంటే పవన్ కళ్యాణ్ స్నేహితుడిగానే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న శరత్ మరార్ ఇప్పటి వరకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ ఇతర నిర్మాతలకు కాల్ షీట్స్ ఇవ్వడంతో శరత్ మరార్ ఇతర హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మెగా ఫ్యామిలీ మేనల్లుడైన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్తో సినిమా చేసే అవకాశాలున్నాయట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరిలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. పవన్ కళ్యాణ్ సమర్పణలో ఈ సినిమా రూపొందనుందని టాక్. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తుంది. కొందరు ఈ సినిమాకు వినాయక్ డైరెక్టర్ అని అంటుంటే, భారీ రెమ్యునరేషన్ ఇచ్చే దర్శకులతో పవన్ సినిమాలు రూపొందించబోడని మరికొందరు చెవులు కోరుకుంటున్నారు. $450 కోట్ల భారీ బడ్జెట్తో రోబో సీక్వెల్గా తెరకెక్కుతున్న 2.0 సినిమా వచ్చే ఏడాది జనవరిలో కానీ లేకపోతే సమ్మర్లో కానీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్కి ముందే ఆల్రెడీ 2 రికార్డులను బ్రేక్ చేసిందట. ఆ రికార్డ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గో. $450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2.0 సినిమా వచ్చే ఏడాది జనవరిలో లేదా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే 2 రికార్డులను బద్దలు కొట్టనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. బాహుబలి 2 సినిమాను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాలో డబ్ చేయగా 2.0 సినిమాను జపనీస్, కొరియన్, చైనీస్ సహా మొత్తం 15 భాషల్లో అనువాదం చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా రిలీజ్ పరంగానూ కొత్త రికార్డులను సృష్టించబోతుందని తెలుస్తుంది. కేవలం మన దేశంలోనే ఈ సినిమాను ఏకంగా 7,000 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా ఉండడంతో అది సినిమా బాలీవుడ్ వర్షన్ కు ఎంతగానో ప్లస్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విడుదలకు ముందే పలు రికార్డులను తన సొంతం చేసుకున్న రోబో సీక్వెల్ విడుదలైన తర్వాత ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే. రీఎంట్రీలో ఇప్పటిదాకా సక్సెస్ చూడని వెటరన్ బ్యూటీ శ్రీదేవి త్వరలో రిలీజ్ కాబోయే తన మా మూవీ ప్రమోషన్లో బాహుబలి కారణంగా చాలా ఇబ్బంది పడుతుందట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోయే తన మామ్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది వెటరన్ బ్యూటీ శ్రీదేవి. రీఎంట్రీలో ఇప్పటి వరకు సక్సెస్ చూడని శ్రీదేవి ఈ సినిమాతో అయినా తనకు సక్సెస్ ఖాయమనే నమ్మకంతో ఉంది. ఇదిలా ఉంటే మామ్ ప్రమోషన్ సందర్భంగా ఆమెకు బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రశ్నలు పదే పదే ఎదురు కావడం పరిపాటిగా మారిపోయింది. మామ్ సినిమాను హిందీ, తెలుగు సహా పలు భాషల్లోకి అనువాదం చేయడంతో అన్ని భాషల్లోనూ సినిమాను ప్రమోట్ చేయాలని భావించిన శ్రీదేవికి ఎక్కడికి వెళ్లినా మీరు బాహుబలిలో శివగామి పాత్రను ఎందుకు మిస్ చేసుకున్నారనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే దీనిపై నో కమెంట్ అనే సమాధానం మాత్రమే శ్రీదేవి నుంచి వస్తున్నా దీనిపై ఆమె అప్పుడో ఇప్పుడో స్పందించే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి బాహుబలిలోని శివగామి రోల్ ను మిస్ చేసుకున్న శ్రీదేవి ఈ రకంగానూ ఇబ్బందులు ఎదుర్కోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బాలకృష్ణ నయా మూవీ టైటిల్ ఏంటి అనే దానిపై టాలీవుడ్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కాకపోతే ఈ సస్పెన్స్కి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న తెరపడిపోతుందట. ఇంతకీ ఆ టైటిల్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గో. బాలకృష్ణ నయా మూవీ టైటిల్ ఏంటనే దానిపై టాలీవుడ్ లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే ఈ సస్పెన్స్ కు ఆయన పుట్టినరోజైన జూన్ 10న తెరపడనుందని సమాచారం. ఆ రోజు బాలకృష్ణ పూరి జగన్నాథ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతానికి 3 టైటిల్స్ ను రిజిస్టర్ చేశారని చిత్ర యూనిట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సినిమా కోసం నిర్మాతలు జై బాలయ్య, ఉస్తాద్, తేడా సింగ్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని, వీటిలో పూరి జగన్నాథ్ తేడా సింగ్ అనే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. అయితే ఈ టైటిల్ ను బాలయ్య ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తేడా సింగ్ అనే టైటిల్ కాకపోతే ఉస్తాద్ అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని, జై బాలయ్య టైటిల్ వద్దని బాలకృష్ణ సూచించినట్టు సమాచారం. మొత్తానికి బాలకృష్ణ సినిమా టైటిల్ ఏంటనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బ్రాహ్మణ సంఘాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీకి ఆల్రెడీ కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏకంగా 15 మంది డైరెక్టర్స్ని ఇన్వైట్ చేయబోతున్నారట. ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. లెట్స్ గో. బ్రాహ్మణ సంఘాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో అల్లు అర్జున్ నయా మూవీ దువ్వాడ జగన్నాథం డీజే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు పాటలను యూట్యూబ్ ద్వారా విడుదల చేసిన దర్శక నిర్మాతలు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న దిల్ రాజు ఈ ఈవెంట్ కు స్పెషల్ అట్రాక్షన్ గా 17 మంది డైరెక్టర్లను ఇన్వైట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ దిల్ రాజు బ్యానర్ లో 25th ఫిల్మ్ కావడంతో దిల్ రాజు అతడితో పనిచేసిన దాదాపు 15 మంది దర్శకులను ఈ వేడుకకు ఆహ్వానించబోతున్నాడట. ఇలా చేయడం ద్వారా ఈ వేడుక మరింత కలర్ఫుల్ గా మారుతుందని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి దిల్ రాజు అనుకున్నది జరిగితే డీజే ఈవెంట్ సూపర్ హిట్ అయినట్టే చెప్పాలి. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys. Take care. And don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys. Bye-bye.